సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొండపోచమ్మ సాగర్ డ్యాంలో ఈత కొట్టడానికి దిగిన 7 యువకులు గల్లంతయ్యారు. అయితే ఈ ఘటనలో 5 యువకులు మృతి చెందగా మరో 2 యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. సిద్దిపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కొండపోచమ్మ సాగర్ డ్యాంలో ఈత కొట్టడానికి వెళ్లిన 7 యువకులు గల్లంతయ్యారు. అయితే ఈ ఘటనలో 5 యువకులు మృతి చెందడం చాలా బాధాకరం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. మూర్తి సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అయితే విహార యాత్రకు వచ్చినటువంటి స్నేహితులతో కొందరు కొండపోచమ్మలో గల్లంతు కావడంతో వారి కుటుంబాల్లో అయితే విషాదచారాలు అలుముకున్నాయని మనం చెప్పవచ్చు. అయితే ములుగు మండలంలో ఉన్నటువంటి కొండపోచమ్మ రిజర్వాయర్ను చూసేందుకు విహార యాత్రకు వచ్చినటువంటి 7 స్నేహితులలో 5 గల్లంతయ్యారు. అయితే మరో 2 సురక్షితంగా బయటపడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. రిజర్వాయర్ వద్ద సెల్ఫీలు దిగుతూ అలాగే ఈతలు కొడుతూ వాళ్ళు అయితే ఇలా కాలక్షేపం గడిపేందుకైతే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉందని మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క ప్రమాదవశత్తులో పడిపోయి అయితే ఈ అయితే ఈ 5 అయితే గల్లంతైనటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క విషయాన్ని అయితే తెలుసుకున్నటువంటి పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకొని గల్లంతైన వారి కోసం అయితే గద ఈతగాళ్లతో అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే వీరందరూ అయితే ముసిరాబాద్ ప్రాంతానికి చెందిన వారికి అయితే గుర్తించినటువంటి పరిస్థితి. వీరందరూ కూడా 20 ఏళ్ల లోపే యువకులు ఉన్నారన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క గల్లంతైన వారిలో కూడా ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జహీల్ గా అయితే పోలీసులు అయితే గుర్తించారు. మొత్తంలో చూసుకున్నట్టయితే ప్రాణాలతో బయటపడిన వారిలో కూడా మృగాంక్ అనే యువకుడు అయితే ఇబ్రాహింలు అయితే వీరు సురక్షితంగానే ఉన్నారు. అయితే గజ ఈతగాళ్లతో అయితే ముమ్మరంగా అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే వారి ఆచూకీ లభించేందుకు మరికొంత సమయం పట్టవచ్చునని అయితే మనకు పోలీసులు ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క గల్లంతైన వారి కుటుంబంలో అయితే విషాద ఛాయలు అమ్ముకున్నాయని మనం చెప్పుకోవచ్చు. మూర్తి. థ్యాంక్ యూ రాము. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.